తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా భయంకర దుర్దినాలు, ఎక్కడ చూచిన నెమ్మదిలేని సంఘటనలు, మీ అపారమైన కృపా కనికరం చేత తండ్రి అల్పులైన మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన క్షేమాన్ని, నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. సమయంలో మా తండ్రి విడుదల పొందిన తరువాత పరీక్షింపబడుతూ శ్రమల గుండానే కొనసాగాలి తెలుసా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు నేను ధ్యానించడానికి సిద్ధపడుతున్నా తండ్రి. మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులను అందరూ ఆధ్యాత్మ బలపరచండి. యావత్ ఈ కార్యక్రమానికి మీ ఆత్మ తోడ్పాటును అందించుమని క్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు మరొక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకోవటానికైతే సిద్ధపడదామండి. ఏంటా ప్రత్యేకమైన అంశము అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, విడుదల పొందిన తరువాత శ్రమల గుండా పరీక్షింపబడుతూ కొనసాగాలి తెలుసా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు నేను మాట్లాడాలని తలుస్తున్నానండి. నిజమే, ఒక క్రైస్తవ జీవితంలో అంటే లోకములో నుండి, పాపములో నుండి, తన సొంత ఉద్దేశం అన్నిటిలో నుండి ఒక వ్యక్తి మార్పు చెంది క్రీస్తు రక్తం చేత విమోచింపబడి, అంటే క్రీస్తు రక్తంలో కడగబడి ఎవరైతే విమోచింపబడతారో, ఎవరైతే రక్షింపబడతారో, ఆ రక్షింపబడిన తదుపరి ఆ వ్యక్తి జీవితంలో ఇక అన్ని సుఖాలే కాదు, అన్ని శ్రమలన్నీ పోయినవి అని కాదు, తప్పనిసరిగా ఆ క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనము, అంటే విడుదల పొందిన మనము నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, ఆ పరిశుద్ధ పరలోకానికి ప్రయాణం చేసే వ్యక్తులుగా ఉంటాం. ఎక్కడి నుండి అని అంటే, ఇదిగో ఈ పాపలోకంలో నుండి, సాతాను అధికారంలో ఉన్నటువంటి లోకముల నుండి మనం వేరే క్రీస్తులకు వచ్చాము కనుక ఇప్పుడు మన ప్రయాణము ఈ భూలోకము నుండి పరలోకానికి వెళ్ళే ప్రయాణంలో తప్పనిసరిగా దుష్టుని అందున్న లోకము నీపై ఎప్పుడు దాడి చేస్తూనే ఉంటుంది. శ్రమలు కలుగు చేస్తాడు, శోధింపబడతాం, వేదనలో నలతలో కలతలు వస్తూ ఉంటాయి. వీటన్నిటి గుండా, ఈ శ్రమల గుండా మనం ఏం చేయాలంటే, ఒక క్రైస్తవుడు పరీక్షింపబడుతూ తన భక్తి జీవితాన్ని ఈ లోకంలో నుండి పరలోకపు యాత్రలో, ఆ ప్రయాణంలో మరి ముందుకు కొనసాగాలి. ఏది పరీక్షింపబడుతూ కొనసాగాలి. ఈ విధంగా పరీక్షింపబడుతున్న సందర్భంలో తప్పనిసరిగా ఈ వ్యక్తి కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. ఏంటా లక్షణాలు అంటే, ఈ విడుదల పొంది రక్షింపబడిన వ్యక్తి ఈ శ్రమల గుండా వెళ్తున్నాడు కనుక, పరీక్ష కనుక, ఈ పరీక్షలో నెగ్గాలి అన్న, పరీక్ష పాస్ అవ్వాలి అన్న తప్పనిసరిగా కొన్ని రకాల లక్షణాలు ఈ వ్యక్తి కలిగి ఉండాలి. సో లోకంలో మనకి తెలుసు కదండి, పరీక్ష లేనిదే ఫలితం లేదు, కష్టం లేనిదే ఫలితం లేదంటాం కదా. అలా మనం ఎప్పుడైతే పరీక్ష పాస్ అవుతామో ఆ వ్యక్తికి ఆనందమే. ఏమండి, ఏదో ఒక ఉద్యోగమో లేదా ఫలితమో వస్తుంది కనుక, బహుమతి వస్తుంది కనుక ఆనందము లోకంలో కూడా. అలాగే క్రీస్తులకు వచ్చిన తర్వాత శ్రమల గుండా మనం వెళుతున్నప్పుడు కూడా పరీక్షింపబడతాం. ఆ పరీక్షలో మనకు కావాల్సిందంటే ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, ఏమండి, సహించే తత్వం ఉండాలి. ఏమండి, ఈ విధంగా ఓర్పు సహనము కలిగి, ఏమండి, కలిగి ఆ వస్తున్న శ్రమలు తాళుకొని ఆ శ్రమల గుండా వెళుతున్నప్పుడు ఆ శ్రమలో కృంగిపోకుండా, చేతగాని వాడయ్యే పరిస్థితుల్లో తన జీవితంలో ఆలోచనలో కూడా తెచ్చుకోకుండా, శ్రమలలో నాకు దేవుడు తోడుంటాడు, శ్రమల నుండి ఆయన విడిపిస్తాడు, నాకు ఎన్ని కష్టాలు శోధన నన్ను విడబడు ఎడబాయడు అన్నట్టు వాగ్దానం చేస్తున్నవాడు దేవుడు నాతో ఉంటాడు అనే నమ్మకంతో ఆ శ్రమలలో మనం ఏం చేయాలంటే నిరీక్షణ కలిగి, ఆ శోధనలో ఆ శ్రమలన్నీ కూడా అవి పరీక్షగా వస్తున్నాయి కనుక ఆ పరీక్ష పాస్ అవటానికి ఓర్పు సహనము ఏమండి కలిగి ఉండాలండి. అలా కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆ దేవుని తోడున్నటువంటి ఆయన
ఆ శ్రమలలో కూడా ఆ కష్టాలలో కూడా నేను విడిచిపెట్టుకుని నష్టం కలగనివ్వకుండా ఏం చేస్తాడు తెలుసా? నిన్ను తప్పిస్తూ ముందుకు నడిపిస్తాడు. ఎలాంటి తెలుసా? మరి 1 కొరింథీ పత్రిక 10:13 నువ్వు సహింపగలిగినంతకంటే ఎక్కువ శ్రమ రాదు. ఆ సహింపగలిగిన ఆ సహిస్తూ నువ్వు ముందుకు వెళ్తుంటే దాని నుండి తప్పించుకొని వీలు కలుగు మార్గాలు కూడా దేవుడే ఏర్పాటు చేస్తాడు అని ఆ భాగంలో మనకు కనబడుతుంది. 1 కొరింథీ 10:13 ఏమండి? కనుక ఈ శ్రమలు క్రైస్తవ జీవితానికి ఎరువు లాంటిది. ఏమండి? ఆ శ్రమల గుండా మనం వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మాత్రమే ఆ శ్రమలో ఉన్నటువంటి వారికి మరి ఏదైతే ఏర్పాటు చేయబడుతుందో ఆ విడుదల పొందినటువంటి వారికి ఆ ఫలితాన్ని ఆనందంగా అనుభవించడానికి అర్హత పొందిన వ్యక్తులుగా ఉంటారు. లేదు, ఆ శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ లోకంలో ఒక కష్టకర పరిస్థితిలో కానీ మనం సోలిపోయి అన్నీ నాకే వస్తున్నాయి, అన్ని కష్టాలన్నీ నేనేం అనుభవిస్తున్నాను, నేను పుట్టిన కాడి నుండి పెద్ద అయిన కాడి నుండి ఈ సంసారానికి వచ్చిన కాడి నుండి కుటుంబంలో ఉన్న కాడి నుండి ఎన్నో కష్టాలు నేనే అనుభవిస్తున్నాను, ఏంటి నా బ్రతుకు అని అనుకున్నట్లుగా నువ్వు మాట్లాడితే, ఎవరివై ఉండి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత దేవుని చేత నడిపించబడుతూ ఈ ప్రయాణంలో ఇట్లాంటి మాటలు మాట్లాడితే శ్రమల గుండా వెళుతాము క్రైస్తవ జీవితం అని నీకు అర్థం కాలేదని అర్థం. ఆ శ్రమలను సోలిపోయావు కనుక, లేకపోతే శ్రమదినం కృంగిపోయావు కనుక శాతగానుడైపోయి వెళ్ళవలసిన ప్రయాణం వెళ్ళలేక చతికిలు పడుతున్న వ్యక్తిగా ఉంటావు. అటువంటి వ్యక్తులు విడుదల పొందేను అన్న విలువ తెలియని వ్యక్తులుగా ఆ రక్షణను నిరుపయోగపరుచుకొని మరి రక్షణ పొందనటువంటి వారికి వచ్చే శిక్షకు వీళ్ళు కూడా మరి పాత్రులుగా వెళ్ళిపోయేటువంటి వారుగా ఉండకుండా ఉండాలి. అలా ఉండినట్లయితే వాళ్ళతో కలిసి వెళ్ళిపోయి శిక్షలో పాలువంపులు పొందుతారు. అర్థమైంది కదండి? సో ఇట్టి పరిస్థితులలో ప్రేమ దేవుని పిల్లలారా, మరి దేవుని పిల్లలైనటువంటి వారు విడుదల పొందిన తర్వాత ఎటువంటి శ్రమల గుండా కొందరు నడిచారు, వారు నడిచిన తీరు ఈ రోజున నీ జీవితానికి నా జీవితానికి ఎలా అది ఆదర్శవంతంగా ఒక మార్గంగా మనం అనుసరించడానికి మరి మార్గంగా ఉంటున్నాయి అనేది కొద్దిగా మనం ఆలోచించడం ప్రయత్నించేద్దాం. ఎంతోమంది భక్తులు ఉన్నారు, అందరి గురించి నేను చెప్పను, కానీ ఒక జాతిని గురించి కొద్ది మాటలు అయితే నేను జ్ఞాపకం చేస్తాను. ఏంటా జాతి అంటే ఇశ్రాయేలీలు. అంటే అబ్రహాం ద్వారా వచ్చినటువంటి వారే ఇశ్రాయేలీలు. ఏమండి? అంటే అబ్రహాం కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు, వాళ్ళ 12 పిల్లలే, 12 మంది పిల్లలే ఇశ్రాయేల్. మనందరికీ తెలిసిందే, ఇంకా వివరణ వెళ్ళవసరం. ఈ ఇశ్రాయేల్తో దేవుడు చెప్పాడు, నేను మీ దేవుడై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. ఇంకా చెప్పాలంటే వాగ్దాన దేశం వారిది, వాగ్దాన పుత్రులు వారు, వాగ్దాన దేవుడు వారు, వాగ్దాన పిల్లలు ఇశ్రాయేలీ అని రోమపత్రిక 10 మనం చదువుకుంటాం. సో ఇంత ఆధిక్యతలు కలిగినటువంటి వారు ఒక రోజున ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటున్నారు. ఎంత బానిస అంటే భయంకరమైనటువంటి ఇనప కొలిమిలో ఉన్నట్లుగా భయంకరమైనటువంటి శిక్ష. అంటే అంతగా పనులో వాళ్ళు అంతగా హింస పెడుతున్నారు, అంతగా నలిగిపోతున్నారు. అట్టి పరిస్థితులు ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేశారంటే దేవునికి మొరపెట్టారు. సో వారు మొర దేవుడు విన్నాడు. వారు ఐగుప్తు దేశం విడిపించడం మోషే గారిని ఐగుప్తు దేశం పంపించారు. మొత్తం మీద 10 తెగుళ్ళు అన్నీ మనకు తెలుసు. అవన్నీ జరిగిన తర్వాత ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచింపబడినట్లుగా ఆ ఐగుప్తు దేశం నుండి వారు విడుదల పొంది బయటకు వచ్చారు. ఏమండి? విడుదల పొంది బయటకు వచ్చారు అంటే ఇనుప కొలిమి నుండి, లోకమనే పరిస్థితి ఆచారాల నుండి ఆ ఐగుప్తులను మొత్తం బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత మోషే చేత వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్తాకి నడిపించబడుతున్నారు? కానాను దేశాన్ని వెళ్ళటానికి నడిపించబడుతున్నారు. ఇక ఒకటి వదిలితేనే రెండోది మనకు దక్కుద్దండి. 2 ఒకే వారిలో ఇవ్వడం కదా, అది కూడా కావాలంటే ఇది వదులుకోవాలి, అది వదులుకుంటే ఇది దొరుకుతుంది, కానాను దొరుకుతుంది. సో మొత్తం మీద విడుదల పొందారు, వస్తుంటే ప్రియమైన దేవుని పిల్లలరా, అక్కడికి ఎర్ర సముద్రం అడ్డొచ్చిన తర్వాత ఎర్ర సముద్రం ద్వారా వీళ్ళు ఏం చేశారంటే ఆ ఎర్ర సముద్రంలో మేఘం కిందను ఆ ఎర్ర సముద్రంలో ఇశ్రాయేలు అందరూ బాప్తిస్మం పొందారట. అంటే ఒక నూతన వరవడి ఆ యొక్క ఐగుప్తు దేశపు స్థితిగతులు అన్నీ కూడా ఆ పాపం అంతా కూడా పరిస్థితి అంతా కూడా ఎక్కడ పాతి పెట్టినట్టు బాప్తిస్మనగా పాతి పెట్టుట. ఏమండి? కనుక ఆ బాప్తిస్ము ఆ యొక్క ఎర్ర సముద్రంలో పొంది వీళ్ళు నూతన సృష్టిగా మార్చబడి నూతనమైనటువంటి ప్రయాణము, నూతనమైనటువంటి ఆహారము,
నూతనంగా అన్నీ కూడా ఒక కొత్త ఒరవడితో అరణ్యములో వీళ్ళు ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితి ఎర్ర సముద్రం దాటిన తర్వాత వాళ్ళకి వస్తుందండి. సో ఎర్ర సముద్రంలో బాప్తిస్మం పొందారు అంటే ఆ మాట మనం చదువుకుంటా ప్రయత్నించేద్దాం. చూడండి, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము మొదటి 1-2 వచ్చి నేను చదువుతున్నానండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి. అంటే సాదృశ్యంగా ఏమండి దాటుకుంటూ వచ్చారు కనుక అని చెప్పబడింది. ఇక పొందిన తర్వాత వీళ్ళు ప్రియమైన దేవుని పిల్లలరా, ఇక చెప్పాను కదా, ఇక్కడ నుండి కానాను దేశం పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలి. ఒకటి, వీరికి మరి అభ్యంతరం పెట్టేటప్పుడు ఎవరు కూడా లేరు. చుట్టుపక్కల లోకంలో ఉండటం ప్రజలు ఎవరూ లేరు. ప్రత్యేకమైన జనాంగం, ప్రత్యేక రీతిలో దేవుడు వారికి అన్నీ తానై, ఒకే ఆహారం, ఒకే పానీయం, ఒకే మార్గము, ఒకే దేశానికి అందరూ ఒక్కటిగా కలిసి ప్రయాణం చేస్తున్నారు. బాగా గమనించాలి. సో మనకులాగా లోకంలో ఉండి మనం వేరైతే మరీ లోకంలో ఉంటున్నాము, ఎవరో ఆ మాటలు ఈ మాటలు చెప్పి తప్పిస్తారు అంటే ఛాన్స్ కోలేదు. వీళ్ళు ప్రత్యేకించబడిపోయారు. ఇక అసలు క్రైస్తవ జీవితమే ప్రత్యేకం. ఐగుప్తు దేశంలో ఉన్న సరే గోషాన్ దేశంలో ప్రత్యేకంగానే ఉన్నారు, మనందరికీ తెలుసు. సో అట్లోతుకి వెళ్ళకండి, ఈ పాయింట్ మీద ఉందాం. వాళ్ళు బాప్తిస్మం వెళ్తున్నప్పుడు దేవుడు విడుదల పొంది బాప్తిస్మం పొందిన అరణ్యంలో నడుస్తున్నప్పుడు వీరికి మూడు రకాలుగా పరిశోధించాడండి. ఈ పరీక్షలో ఫెయిల్ అయినటువంటి వారు ఏమైపోయారు, పాస్ అయినటువంటి వారు మరి ఎలా కానాను చేరారు అనేది 3 ముక్కలో 3 మాటలు చెప్పుకుందామండి. వీరిని మొదటిగా మరి పరీక్షించింది ఏంటి అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటిది ఏమీ లేకుండా చేశాడు ఒకటి పరీక్ష. అండి అన్నీ ఉండి వాటిని అనుభవించకుండా చేసింది మరొకటి. అన్నీ ఇచ్చి కూడా పరీక్షించాడు. మరలా చెప్పనా, ఏమీ లేకుండా పరీక్ష, అన్నీ ఇచ్చి పరీక్ష, ఇచ్చిన దాన్ని అనుభవింపనివ్వకుండా ఇచ్చిన దాన్ని మార్పు చేస్తూ పరీక్ష పెట్టాడు. 3 మాటలు. సో అంటే ఏమీ లేకుండా ఏం చేశాడు, అరణ్యము ఎర్ర సముద్రం దాటారు. సో ఇప్పుడు ఈ పరీక్షలో ఇశ్రాయేలు ఏం చేయాలి, సహించాలి, ఓర్పు ఉండాలి. మరి నిజంగా కొన్ని కష్ట నష్టాలు ఓర్చుకుంటూ ఏం చేయాలి, వెళ్ళవలసిన గమ్యస్థలానికి వెళ్ళటానికి సంసిద్ధతతో వీళ్ళు ముందుకు నడుస్తూ వెళ్ళాలి, దేవుని చేత నడిపించబడుతున్నారు కనుక. సో మీరు గమనించినట్లయితే నిర్గమాకాండం మీరు చూసినట్లయితే ప్రియ దేవుని పిల్లలారా, మరి 16వ అధ్యాయంలో ఓ చక్కటి మాట. మొదటిది ఏమీ లేకుండా చేశాడంటే గమనించినట్లయితే నీళ్లు లేకుండా చేశాడు. నీరు లేదు వాళ్ళకి. నీరు లేనప్పుడు ఏం చేయాలి, మోషేని అడగాలి. నీరు లేదు. సో అక్కడ ఉండటానికి ఎర్ర సముద్రం, వెనకాల ఎర్ర సముద్రం ఉంది, అన్నీ నీరే. చిత్రం తెలుసా, అవి తాగటానికి పనికిరాదు. సో ఇప్పుడు తాగే నీరు కావాలి కనుక మోషే మీద వీళ్ళు ఎలా సనిగారంటే, ప్రియమ దేవుని పిల్లలారా, అంతగా సనిగారు. 3వ వచనం చదువుతున్నాం చూడండి. ఎందుకంటే అరణ్యంలోకి వచ్చేసారు, బాప్తిస్మం పొందారు. ఈ కొత్త జీవితము ఇంతగా చేసిన దేవుడు ఏమిస్తాడో, ఎలా నడిపిస్తాడో మోషే కొద్దిగా ఓపిక పడదాం, అయ్యా మోషే గారు ఏమి లేదు కదా, మరి ఏంటి పరిస్థితి అని అడుగుదామనేటువంటి సహనంతో కూడినటువంటి విధానం ఇశ్రాయేల్లో కనబడట్లేదండి. కనుక ఆ అరణ్యంలో వాళ్ళు అడిగింది ఏంటో మనం చూడండి. ఏమీ లేదు, తినటానికి ఏమీ లేదు, త్రాగటానికి కూడా ఏమీ లేదు. ఏమీ లేకుండా మనిషి ఒక్కోసారి దేవుడు పరీక్షిస్తాడు. ఏమి లేని పరిస్థితుల్లో కూడా నీ మనసును చూస్తాడు, నీ ఆలోచన చూస్తాడు, నువ్వు చేసేటువంటి విధానాన్ని చూస్తాడు అనే సంగతిని మనకి ఎక్కడ అర్థమవుతుంది. చూడండి 3వ వచనం లేకపోతే 2. ఆ అరణ్యంలో ఇశ్రాయేలు సమాజం అంతయు, నిర్గమాకాండం 16:2 అండి. ఆ అరణ్యంలో ఇశ్రాయేలు సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగేను. ఇశ్రాయేలు మేము మాంసం వండుకొని మరి కుండల యొద్ద కూర్చొని తృప్తిగా ఆహారం తినినప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి, ఈ సర్వ సమాజం ఆకలి చేత చంపుటకి అరణ్యంలో మమ్మను ఇక్కడ రప్పించితివా, తోడుకొని వచ్చితివని వారితో అనగా. ఏంటి ఇది ఆహారం కొరకు. ఇంకొక పేజీ తిప్పండి 15వ అధ్యాయం 23వ వచనం.
23, 22 లేక మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అందులో వారు మారాకు చేరిరి. ఇప్పుడు మనకు కావాల్సింది ప్రియ దేవుని పిల్లలరా, ఇక్కడ మనకు కావాల్సింది ఆహారం దొరకలేదు. ముందు ఆహారం గురించి మాట్లాడదాం. ఆహారం లేదు వీళ్ళకి. ఏమంటున్నారు? మోషే మాకు ఆహారం ఏదయ్యా, ఏది ఎందుకు ఇంటి వీళ్ళు మా మనసు అయితే మామూలు బాప్తిస్మం పొందుకున్నారు, ఎర్ర సముద్రం అయితే దాటారు, ఐగుప్తునైతే విడిచిపెట్టారు. కానీ వారి మనసులో ఉన్నట్టు ఐగుప్తులో పరిస్థితి మాత్రం విడిచిపెట్టలేదు. ఐగుప్తులు కుండల దగ్గర కూర్చొని తిన్నారంట. అది జ్ఞాపకం వస్తుందంట. 4వ వచనం చదువుతున్నాను. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపించేదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బతి మానాడే కూర్చుకోనాలి. పరీక్షిస్తున్నాడు. లేదు కదా, ఇప్పుడు నేను ఇస్తాను, ఇచ్చిన దాన్ని మీరు ఎలా క్రమానుసారంగా తినాలి. పరీక్ష. లేని దానిని ఇస్తున్నాడు. లేదు కదా అని అనుకొని వీళ్ళు ఏం చేసి సనగటం గొనగటం ప్రారంభించారు. కరెక్ట్ కాదు. లేనప్పుడు సనగటం కాదు. అంతవరకు నడిపించిన దేవుడు మీతో ఉన్నాడు కదా. ఆ దేవుని చిత్తాన్ని బట్టి ఇది ఎందుకు వచ్చిందో గ్రహించి ఆయనను బట్టి ఆయన అడిగితే తప్పనిసరిగా ఇస్తాడనే సంగతిని మనం గ్రహించాలి. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు? ఈయన పరీక్షించాడు. ఏనాటి బతుం ఆనాడే తీసుకుని వెళ్ళాలి. వీళ్ళందరూ సనిగారు, గొనిగారు. ఏమి లేదని? ఆహారం లేదని. ఏమిటి? ఆహారం లేదని బాగా గమనించాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లలరా, తినేదాన్ని బట్టి, త్రాగేదాన్ని బట్టి, ధరించేదాన్ని బట్టి మీరేం కంగారు పడకండి అని యేసుప్రభువు చెప్పలేదా? సో మనం మన కష్టార్జితం అంతా దేనికి? తినటానికి, త్రాగటానికి, కట్టుకోవటానికి, ఉండటానికి, చేసుకుంటానికే కదా. ఇప్పుడు ఏ కష్టపడే పని లేదుగా, ఏ పొలం అవసరం లేదు కదా. దేవుని మహాకృప చేత కదా వారితో ఉండి దేవుని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ వీళ్ళు ఆ విడుదలను మరి గ్రహింపలేకుండా దేవుని సనిగారు. అంటే నీరు లేనందుకు సనిగారు. అది ఆహారం లేనప్పుడు మొట్టమొదటి పరీక్షలోనే ఇశ్రాయేలు ఫెయిల్ అయిపోయారు. అదే 17వ అధ్యాయము మరలా 3వ వచనం చదువు చూడండి. మొత్తం మీద అక్కడి నుండి రెఫీదీంకి వచ్చారు. సీను అరణ్యం నుండి రెఫీదీంకి వచ్చారు. వచ్చిన తర్వాత 3వ వచనం, అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు మమ్మను మా పిల్లను మా పశువును దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చి తిరని చెప్పారండి. ఇక అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలు నేనేం చేయుదును, కొంతసేపటి నేను రాళ్ళతో కొట్టి చంపుదురు అని దేవునికి మొరపెట్టాడు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? కొద్దిగా ఏదైనా కొరత వచ్చిందంటే మోషే మీద సనుగుతున్నారు, అది తింటున్నారు. కానీ వీళ్ళకి మాత్రము మంచి ఆహారం ఇచ్చిన దేవుడు మంచినీళ్ళు ఇస్తాడనే సంగతి కూడా లేకుండా మరలా అక్కడ కూడా సనుగుతున్నారు. లేని దాని కొరకు మనం చాలా పనులు ఏదో కావాలని సనిగేటట్టు వారిగా ఉండకూడదు. అంటే లేకుండా కూడా దేవుడు ఏం చేస్తాడు? పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో మనం ఏం చేయాలంటే నెగ్గాలి. మనిషి మాట వలన జీవిస్తాడు. ఆయన మాట జీవజలపు ఊట. ఆయన మాట పలికితే చాలు, సమస్తము సాధ్యం అనేటువంటి అలా ఎప్పుడైతే మన బాప్తిస్మం ద్వారా తిరిగి క్రీస్తులోనికి మనం వస్తామో అట్టి పరిపూర్ణమైన విశ్వాసం, నమ్మకత్వం దేవుని మీద ఉండాలి అండి. అప్పుడు ఉండినప్పుడు మనకి లోటులా కనబడవు. మనకే తింటాకి లేదు కదా అని మనం కంగారు పడిపోము. ఏలియాకి ఆ కెరీత్ వాగు దగ్గరికి ఎవరు పంపించారండి? ఏమైనా కంగారు పడిపోయాడా? కాకోలం ద్వారా ఆహారం వెళ్ళలేదా? గమనించారు. సో రెండోది, ప్రియమ దేవుని పిల్లలరా, మన్నానిచ్చాడు, పరీక్ష పెట్టాడు. ఏనాటి బతుము ఆనాడే కూర్చుకోనాలంటే వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఇదేంటిది కొత్తిమీర గింజలాగుంది, ఇదేమిటి అని మన్నాన్ని చూశారు. అవి చూసిన తర్వాత ప్రియ దేవుని పిల్లలరా, ఈ యొక్క ప్రతిరోజు ఉదయకాల సమయంలో ఏ రోజుకు ఆ రోజు బతుము కూర్చుకోనాలి. ఒకళ్ళు ఎక్కువ కూర్చుకున్నట్లయితే అది పరిమితి మించిగానే ఎక్కువ కూర్చుకుంటే అది ఏమవుతుంది? పురుగు పడుతుంది. 6వ రోజున ఎక్కువ కూర్చుకున్నా అది పురుగు పడుతుంది. మీ అందరికీ తెలిసిందే. సో ఈ మన్నానిచ్చి లేకుండా దాని కొరకు ఇస్తేనే కొనుక్కున్నారు. ఇచ్చిన దాని తర్వాత కూడా వీళ్ళు పరీక్ష పెడితే క్రమం తప్పి అక్రమకారులుగా ఏ రోజు ఆ రోజు అంటే ఎక్కువగా కూర్చుకున్న వాళ్ళకి ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు. ఎక్కువ కూర్చుకొని దాచుకుందామని కుళ్ళిపోయింది. కానీ క్రమాన్ని మాత్రం పాటించేట పిల్లలుగా మనకు కనబడట్లే. అంటే లేకుండా ఉన్నప్పుడు ఇచ్చి కూడా పరీక్ష పెట్టాడు అంటానికి మనకు సరిపోతుంది. లేకుండా నీరు లేదు, ఆ నీరుని కూడా చేంజ్ చేశాడంటే బండ నుండి రప్పించి వారి నీరుని వాళ్ళకి ఇచ్చాడు.
కనుక ఈ సమయాన్ని బట్టి ప్రియ దేవుని పిల్లలరా మనం ఆలోచిస్తూ ఇంకో మాటగా చూసుకుంటే వీళ్ళు మన్నాని తింటున్న సందర్భంలో కూడా సంఖ్యాకాండ 20వ అధ్యాయం చూస్తే ఈ మన్నా వీళ్ళకి సవిసారం లేదైపోయింది. ఆకలిగా ఉన్నప్పుడు చక్కగా ఆహారం ఇచ్చి దేవుడు నడిపిస్తుంటే వీళ్ళకి ఎలా ఉందంట, ఈ మన్నా కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు దేవుని చేత పోషణ పడుతూ వెళ్ళేటప్పటికి సహనము ఓర్పు ప్రయాణంలో లేదండి. ప్రయాణంలో దేవుడు పెడుతున్న ప్రతి ఒక్క పరీక్ష ఫెయిల్ అవుతూనే ఉన్నారండి. ప్రతిసారి గొనుగుతున్నారు, సనుగుతున్నారు, శోధిస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. దేనికి లేదని ఉన్నదాని జాగ్రత్తగా పంచుకోమంటే క్రమం లేకుండా, లేదు అంటేనేమో గొడవ చేసేయటం, వచ్చిందని తినే విషయంలో కూడా కక్కుర్తి పడినట్లుగా. సో ఉన్నదానిని మన్నాన్ని తింటున్నప్పుడు ఏమంటున్నారంటే సవిసారం లేదు మాకు ఎందుకయ్యా మోషే అని అంటున్నారు. మనం మాట చదువుతున్నాం చూడండి, సంఖ్యాకాండం 21:5 చదువుతుందండి. 5 దిగువ భాగంలో ఉండకండి. ఈ అరణ్యంలో చచ్చుట ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, సవిసారం లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది. ఏమైపోయిందంట, అప్పుడు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములు పంపెను, వారు ప్రజలను కరవగా ఇశ్రాయేలు అనేకులు చచ్చిపోయారు. చూసారా ఆయన ఇచ్చినటువంటి పెట్టిన పరీక్షలు వీళ్ళు ఏం చేశారంటే లేవు 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 అంటున్నాడు. ఈ చేత్తో తింటే ఈ చేత్తో లేవంటున్నారు. కనుక వెంటనే దేవుడు ఏం చేశాడంటే ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చిన దానికి సవిసారం లేనట్టు అన్నమంటాడు. ఏమండి, ఒకప్పుడే చక్కగా తేనెవేల అపూపం వలె ఉందన్నారు, ఇప్పుడు ఏమంటున్నారు, సవిసారం లేనటువంటిది అంటున్నాడు. పిల్లరా చూడాలి మనసు ఎలా మారిపోయింది. వెంటనే దేవుడిచ్చిందే నీ సవిసారం లేదంటుంటే ఈ చెత్త ఎందుకు అనుకుని పాములు రప్పించాడు, కలిసి అనేక మంది చనిపోయారు. ఈ మాటను బట్టి నాకు అర్థం కావాల్సింది ఏంటంటే, లేకుండా చేసినప్పుడు ఇచ్చాడు, లేదందుకు గొనిగారు, ఇచ్చినందుకు పరీక్ష పెడితే తీసుకునే విషయంలో ఇచ్చి పరీక్ష పెడితే ఫెయిల్ అయిపోయారు, తర్వాత లేకుండా నీరు లేకపోతే నీరు ఇచ్చే తాగారు. సో మూడవదిగా చూస్తే ఉన్నదానిని దాన్ని మార్చి మరలా ఇచ్చారు. ముందు చదువుకున్నాం కదా, అదే నిర్గమాకాండ 15వ అధ్యాయంలో మనం చూస్తే 22వ వచనంలో చూస్తే వారు మరి ఎర్రసముద్రం దాటిన శూర్ అరణ్యంకి వచ్చారు. 3 రోజులు ప్రయాణించి నీరు దొరకలేదు. అక్కడైతే నీరైతే ఉంది కానీ ఏమి లేదు, నీరైతే ఉంది కానీ అది చేదుగా ఉంది. మోషే ఏంటి మాకు తాగటానికి ఏమీ లేదు, ఇదిగో ఇక చేదైన నీరు మాకు ఎందుకు ఇట్లా పెట్టావు అని అనుకుని ముందు ఇచ్చిన దాన్ని ఉన్నదానిలో పెట్టి అక్కడ ఉన్నదానిని ఉంచి దాని ద్వారా పరీక్షించాడు. ఇప్పుడు తాగట్లేదు, ఈ మంచిగా లేవు మోషే, మరి ఏంటి నీళ్ళు అని అడిగారా? వెంటనే సనుగుతున్న చూడు, అరణ్యంలో నీళ్ళు లేకపోయి అంటే నిర్గమకాండ 15:23 చదివానండి. అందువలన దానిని మారా అని పేరు కలిగెను. ప్రజలు మేమేమీ త్రాగుదును మోషే మీద చనుగగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టు చూపెను, అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఇచ్చేయండి, అక్కడ కట్టడ నియమ నిబంధనలు పాటించాలని ఇక్కడ ఇస్తే ఈ అరణ్యం దగ్గరికి వచ్చినప్పుడు పాటించలేదు. అంటే ప్రేమ దేవుని పిల్లలారా, రక్షింపబడి మనం వచ్చిన తర్వాత శ్రమల గుండా మన జీవితము లేకుండా పరీక్షిస్తాడు, ఇచ్చి పరీక్షిస్తాడు, ఉన్నదాని నుండి కూడా నీ మనస్తత్వం ఎలా ఉందో కూడా చూసి పరీక్షిస్తాడు. ఇట్లాంటి విషయాల్లో ఇశ్రాయేలీలు ఫెయిల్ అయిపోయారు కనుక తాపకరమైన సర్పం చేత కొందరు చచ్చిపోయారు. ఇక ఆయన మాటకు వినలేదు కనుక మరి ఏం చేశారంటే సంహరించేసానని కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తాం. చివరికి ఐగుప్తు బయలుదేరినటువంటి వారిలో అనేక లక్షల మంది అరణ్యంలో ఆయన పెట్టిన పరీక్షలు ఫెయిల్ అయిపోయి కానాను చేరలేక రాలిపోయారు. ఆ పరీక్షలు అన్నిటిని నెగ్గినటువంటి ఎవరైనా ఉన్నారా అంటే కాలేబు, యెహోషువ అన్నిటిని సహించారు, ఓర్చుకున్నారు. ఈ ఇశ్రాయేలీల వలె లేనప్పుడు సనగలేదు, గొనగలేదు, లేకపోతే ఏంటానని తిరుగుబాటు చేయలేదు. కనుక వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, కానాను చేరారు. ఈ మాటను బట్టి ప్రియ దేవుని పిల్లలారా, అనేక మంది భక్తి జీవితాలు కూడా షడ్రకు మెషక్ అబేద్నెగో దానియేలు తీసుకున్నా, యోసేపు గారిని తీసుకున్నా, ఇలాగ ఎన్నో భక్తి జీవితానికి శ్రమలు వచ్చాయి. శ్రమల గుండా వాళ్ళ జీవితం అంతా కూడా నడిచింది. ఆ శ్రమలన్నింటిని కూడా తాలుకున్నారు, ఓర్చుకున్నారు, ఆ పరీక్షలన్నీ కూడా నెగ్గారు. ఆ దేశంలో గొప్ప గొప్ప నాయకులైపోయి ఘనతకెక్కినట్లుగా మనకు కనబడుతుంది. క్రీస్తు ప్రభువారు కూడా ప్రియ దేవుని పిల్లలరా ఈ లోకంలో ఉన్నంతకాలం ఎన్నో శ్రమల గుండా తన జీవితం నడిచింది. ఆ బాప్తిస్మం పొందిన కానీ సాతాను శోధనతో ప్రారంభమై
చివరికి ఆయన ప్రాణం పోయేంత వరకు ఈ శోధన చేత పరీక్షింపబడుతూనే ఆ ప్రతి పరీక్షలో నెగ్గుతూ ఎప్పుడు తండ్రిని శోధించినట్లుగా కాకుండా అన్ని సహించి వహించి భరించి ఓర్పుతో నా యేసు ప్రభువు తన ప్రాణాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం కనుక మనం కూడా మన జీవితంలో ఓర్పుతో మనం ఏం చేయాలి? క్రీస్తులోనికి వచ్చిన తర్వాత శ్రమల గుండా మన జీవితం కొనసాగుతుంది. ఇక క్రీస్తులోకి వచ్చిన అన్ని దీవెనలేనికి మోసపోకండి. ఇటువంటి పరీక్షలు క్రైస్తవుని జీవితంలో అగ్ని వంటి మహాశ్రమలు వస్తాయి, కాలిపోవు. ఎర్ర సముద్రాలు ఎదురవుతాయి, పాయలైపోతాయి. ఎరికో కోట లాంటివి నీకు ఎదురవుతాయి. సహనంతో చేస్తే అవి దారిగా ఏర్పడిపోతాయి. ఒక్కటి కాదండి, అటన్నీ కావాలి అంటే ఆ మార్గంలో నడిపిస్తున్న దేవుని చిత్తం ఏంటి ఎరిగి మనం నడుస్తూ ఉన్నంత వరకు నీకు అన్నీ కూడా వీలు కలిగి మార్గాలు ఏర్పాటు చేస్తాడు. ఒకవేళ క్రీస్తునికి వచ్చిన తర్వాత మనం ఎదురవుతున్న కొన్ని కష్ట నష్టాల శోధనలు బట్టి దేవుని సనిగినట్లు గొనిగినట్లుగా ఉంటే నాకే ఎందుకు రావాలని అలా మనం మాట్లాడుతూ ఉన్నట్లయితే ఏదో ఒక రోజున ఆ పరలోకానికి చేరేట అవకాశం కోల్పోతాం. అంటే నేను విడుదల పొందాను, ఇది కొత్త జీవితము, లోకంలోకి వేరైంది, లోకాశలు, లోకక్రియలు, లోక సంపాదన దీంట్లో ఉండకూడదు అనే గ్రహింపు లేకుండా ఆ భక్తి జీవితానికి ఎదురవుతున్న పరీక్షలు అనేటువంటి శ్రమల గుండా నీ జీవితం వెళుతున్నప్పుడు సహనం ఓర్పుతో వాటిని జయించగలిగే శక్తిని దేవుని దగ్గర పొందుకొని జయించడానికి సంసిద్ధతతో సహన ఓర్పుతో ముందుకు వెళ్ళాలి. కానీ వాటిని చూసి జర్చిపోయినా, కష్టాలు చూసి ఆగిపోయినా, సమస్యలను చూసి కృంగిపోయినా, శ్రమను చూసి మరో రకంగా అయిపోయినా, చేతగానే పడిపోయి చతికిలు పడిపోయి నువ్వు ఏదైతే జీవితాన్ని ఏదొక పరలోకాన్ని కావాలనుకుని లోకము అన్నీ కూడా బాప్తిసం పొంది విడుదల పొందేవో ఆ విడుదల పొందినటువంటి ఆ ఫలితంలోనికి వచ్చిన పరీక్షను నువ్వు ఫెయిల్ అయిపోతే ఆ ఒక రోజున పరలోకంలో కనబడవు. అట్టి వ్యక్తులు విడుదల పొంది కూడా దాని విలువ తెలియనటువంటి వారుగా ప్రవర్తించడం కారణంగా, వారి జీవితం ఉండటం కారణంగా వారు ఏమవుతున్నారు? దేవుని కోపానికి గురవుతున్నట్లుగా, ఆ యుగాలకు నరకాగ్నిలో పడుతున్నట్లు మనం చూస్తున్నాం. అలా కాకుండా ప్రియ దేవుని పిల్లారా, రోజున క్రైస్తవ జీవితానికి వస్తున్న శ్రమలను బట్టి, కష్టాలను బట్టి కృంగిపోకండి. వస్తాయి శ్రమలు, వస్తాయి తప్పనిసరిగా. శ్రమలోనే నీ పరీక్షలో నువ్వు పాస్ అవ్వాలి. సహనం, ఓర్పు కలిగి ఉండాలి. అది ఇంటి నుండి వస్తాయా, నీ ఒంటిలో నుండి వస్తాయా, నీ చుట్టుపక్కల వస్తాయా, నీ ఉద్యోగం దగ్గర వస్తాయా, ఎక్కడ వస్తాయా అనేది కాదు, ఎక్కడైనా వస్తాయి ఈ శ్రమలు. నిత్యము శ్రమలు వస్తానే ఉంటాయి, దినదినము శ్రమలు వస్తాయి. సహనంతో మన జీవితాన్ని ముందుకు వెళ్ళాలి. క్రైస్తవ జీవితం అంటేనే పోరాటంతో కూడింది. క్రైస్తవ జీవితం అంటేనే యుద్ధ రంగంలోకి వచ్చేవని అర్థం. యుద్ధ రంగంలో సాతానుతో పోరాటం. ఈ పోరాటంలో మెలకువ కలిగి ఉండాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. మనం అనేక విధాలుగా ఆ శత్రు జయించాలంటే దేవుని సహాయం కోరుకుంటూ ఉండాలి. ఆ విధానం మనం ముందుకు సాగుతూ ఈ పోరాటంలో, ఈ శ్రమలలో ఆ దేవుని సహాయం కోరుకొని మనం ముందున్న పనులు ఓపికతో పరిగెత్తాలి. పౌలు గారికి ఎన్నో శ్రమలు కలిగాయి, ఎన్నో శోధనలు కలిగాయి. ఒక లిస్టే, పెద్ద లిస్ట్ ఉంది ఆయనకి. అన్నిటిని కూడా జయించడానికి నన్ను బలపరచువాని అందరి సమస్తం చేశాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, మంచి పోరాటం పోరాడాను, అదిగో నా కిరీటం కనబడుతుందంటూ పౌలు గారు నన్ను బలపరుస్తున్నాడు. సోదరుడా, సహోదరి, ఈ సమయంలో దేవుని చిత్తాన్ని బట్టి నీకు నాకు మనకి ఎదురుతున్న శ్రమలో కృంగిపోవద్దు, సోలిపోవద్దు, నాకే ఎందుకు వస్తున్నాయి అనేటువంటి విషయాల్లోనికి వెళ్ళొద్దు. ఏమో ఈ పరీక్ష ద్వారా నేను ఉన్నత దశలో ఒక మెట్టు ఎక్కించడానికి, మరొక చిన్న కష్టం ద్వారా మరొక మెట్టు ఎక్కించడానికి, ఈ పరీక్షలో మరొక మెట్టు ఎక్కించడానికి, చివరాఖరికి ఎవరూ ఎక్కలేంత ఎత్తుకు ఎక్కించడానికి దేవుడి శ్రమల గుండా విడుదల పొందిన బిడలను పరీక్షిస్తూ నడిపిస్తాడు. ఆ పరీక్షలో నెగ్గితేనే పరలోకం. అలా కాకుండా మోసపోయినట్లుగా ఏదేదో కావాలి, అది కావాలి, ఇది కావాలి, చెత్త కావాలి, ఇదనుకుని లోకమే కావాలనుకుంటే లోకము దానష్ట గతించిపోద్దని తెలిసినప్పుడు, లోకంలోకి వేరైన క్రైస్తవ జీవితం జీవించాలనుకున్నప్పుడు లోకంలో చెత్త ఎందుకు కోరుకోవాలి? విడుదలకు విలువ తెలియని వ్యక్తిగా మనం ఉండొద్దు. ఎదురుతున్న ప్రతి పరిస్థితిలో ఆయన చిత్తానుసారం సాగిపోయే కృప, మరి శ్రమల గుండా ఓర్పు సంతో సాగిపోవాలనే ఆత్మ తోడ్పాటు మరి దేవుని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నా. పరమ తండ్రి, నీ కొందనాలు. వినిన మాటలో పరమార్థం గమనించి మీ చిత్తానుసారం సాగిపోయే కృప నీ బిడ్డలు మాకు అందరికీ అనుగ్రహించమని ఈ మాటల ద్వారా నాయన వింటున్న బిడ్డలను మీరు బలపరచండి. కష్టాలు, శోధనలు కృంగిపోకుండా వాటిని మీరు విడిపిస్తారని, ఆ శ్రమల కష్టాలు మా జీవితంలో మెట్లుగా ఉపయోగపడితే ఘనతకెక్కిస్తారని, అవి అందుకే మా జీవితం పరీక్షింపడుతున్న గుర్తెరిగి ఆ శ్రమలలో ఓర్పు సంతో జయించి మీ రాజ్యాన్ని వారసులు అవటం సహాయం చేయమని క్రీస్తు యేసు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.